మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 8th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. ఆషాఢమాసపు అమావాస్య నాటి రాత్రి 2వ జామున శ్మశానమునకు సమీపముగా లోకాయతుడు ఒక మర్రి చెట్టు క్రింద ఏకాంతముగా కూర్చుండి ఆలోచించుచుండెను. లోతులేని గండకీ నది ప్రవాహము గలగలమను శబ్దము చేయుచుండగా ఏటి గాలులు చీకటులలో దేహమునకు పుండువలే తాకుచుండెను. అతడొక కాషాయమును మాత్రం అధోవస్త్రముగా ధరించి కూర్చుండెను. ఊర్ధ్వకాయమును కప్పుకొనలేదు. చలిగాలికి మేను వడకుట లేదు, పులకలు తేరుట కూడా లేదు. కరిగించిన బంగారు ఛాయ మేనికాంతులపై మంచు బిందువులు వర్షించి జారుచుండగా పాదరసము చిందించుచున్న బంగారు విగ్రహము వలె ఉండెను. నదీ ప్రవాహపు నడకలచే పురి త్రిప్పబడుచు కాలచక్రపు కుదురునకు చుట్టబడిన సంవత్సరముల పోగులతో కండెగా ఏర్పడిన శతాబ్దముల యజ్ఞోపవీతములు పేనుకొనుచున్న వేద సంహితా మంత్రముల నూలు పోగులు అతని మనస్సులో ఆవర్తములై బ్రహ్మముడులుగా తగిలినవి. తన జీవితమందలి దుర్విధానమున కదురు వెనుకకు పురి త్రిప్పబడి బ్రహ్మముడులు తెగిపోవచ్చున్నట్లు అనిపించెను. పూర్వము తనకు వేద విద్య నేర్పిన నేపాళ గురువులు సిద్ధి పొంది చాలా కాలమైనది. బ్రహ్మచారిగా వేదాధ్యయనము చేసి ఆ గురువుల సమ్మతితోనే తంత్ర విద్యా తృష్ణతో చండకౌశికును ఆశ్రయించెను. అధర్వణ మంత్రములకు ప్రయోగ విధానములను మర్మము విప్పి చెప్పవలసినప్పుడెల్లా చండకౌశికుడు అడుగడుగునా తన ప్రవర్తనమును గూర్చి శంకించెను. వేద ధర్మ రక్షణమును గూర్చి మరల ఒక మారు నూరిపోసి ఒక్కొక్క మర్మమును ఉపదేశించేడివాడు. అతడు కూడా సిద్ధి పొందెను. తన వజ్రకాయ సిద్ధికి దీర్ఘాయువునకు గల ప్రయోజనము ఎట్టిది? జరాసంధునాశ్రయించు ధైర్యము నిశ్చయముగా తనకు లేదు, సామర్థ్యము కూడా లేదు. కంసుడు క్షుద్రుడు, వాని సోదరుడు కేసి ఆశ్రయించుట ఎరిగినవాడే కాని ఆశ్రయింపదగినవాడు కాడు. వానికే గతి లేక యవనులను ఆశ్రయించెను. ధృతరాష్ట్రుని కొలువు దీపము లేని దివాణము. సనాతన ధర్మ దృష్టిపై పట్టు చిక్కక సుబలుని అభిమానమున యవన ధర్మము హస్తినలో తిలతండుల న్యాయముగా వర్తించుచున్నది. భీష్ముడు, విదురుడు మహనీయులే గాని ప్రభువులు కారు. పాండురాజు శక్తిమంతుడు, సద్గుణ సంపన్నుడు అయ్యునూ రాజపరిత్యాగము చేసి శతశృంగమున కాలక్షేపము చేయుచున్నాడు. వసుదేవుడు కారాబద్ధుడు. ఇక తాను నేర్చిన విద్యలకు పరమావధి ఎక్కడ? విజృంభణావస్థలో ఉన్న యవనులు తన్ను ఆహ్వానించుచున్నారు. వారు భారత ధర్మ శత్రువులు. వారిని ఆశ్రయించుట గురుద్రోహము. తాంత్రిక శక్తులు గురుద్రోహముచే కాలక్రమమున ఆత్మనాశనమునకు దారితీయును. అంతయు గాఢాంధకారముగా ఉన్నది. బ్రహ్మావర్తము భవిష్యత్తు కూడా ఈ గండకీ నది ప్రవాహము వలె ఎగుడు దిగుడులుగా కనిపించుచున్నది. ఒక తెన్నున పోవుట లేదు. అంగీకారమున్నను లేకున్నను యవనుల కొలువును అంగీకరించి అందే గుప్తముగా వేదధర్మమును బోధించిన ఎట్లుండును? కాని రక్తశర్మ మహాతాంత్రికుడు. అతని అధికారమున తాను కొలువులో ఉన్నచో తన సంకల్పములు ఎట్లు సాగును? రక్తశర్మ ఇతరుల మనోగతులను గమనించు శక్తులు కొంచెము కలవాడు. ఆ శక్తుల కొరకై యవన గురువులే అనుక్షణము అతనిని భజించుచున్నారు. రక్తశర్మ మాత్రము ఆ శక్తులు వారికి అందకుండా తనయందే భద్రపరుచుకొని పదవిని అలంకరించి మురిపించుచున్నాడు. తాను వాని కొలువున చేరినచో మనోగతులను గమనించి బంధింపగలడు. ఇక వేదధర్మ పరిరక్షణమెక్కడా? పోని స్వతంత్రముగా దేశ పర్యటనము చేసి శిష్యగణములను కల్పించుకొని ధర్మరక్షణము చేయవచ్చును గదా. కాని రాజాశ్రయము లేనిచో అది సాధ్యము కాదేమో. కాదని చండకౌశికులు కూడా చెప్పి ఉండిరి. అంతేకాక తాను వేద విద్యాపారంగతుడైనను భూతతాంత్రికుడు కనుక బాహాటముగా శిష్యులు ఏర్పడరు. రహస్య శిష్యులు కూడా స్వార్థపరులై పబ్బము గడుపుకొందురే గాని గురువుల ఆదర్శములను అవలంబింపరు. తాంత్రిక శక్తులపై ఆశపడిన వారిలో 10,000 మందికి ఒకడు మాత్రమే ధర్మబద్ధుడై నిలబడగలడు. మిగిలిన వారు వ్యక్తి ప్రాధాన్యము అను
క్షుద్రబుద్ధికి బానిసలగుదురు. దానికిని ధర్మమునకు చుక్కెదురు. వేదమాతయగు గాయత్రిని నమ్ముకొన్నచో ఇహపరములు సిద్ధించునని, ఆయుర్విద్యలతో పాటు యశోబలములు సంఘ ప్రాధాన్యము సిద్ధించునని పూర్వగురువులు చెప్పిన మాటపై తనకు విశ్వాసము కుదురలేదు. యవనుల కొలువు అయాచితముగా లభించినది. దానినెంత హృదయపూర్వకముగా అంగీకరించినను ఆత్మవంచన తప్పదు. సంకల్ప స్వాతంత్ర్యము లేని కొలువున ఆత్మవంచన లేకుండుట ఎట్లు? ఇట్లు పరిపరి విధముల ఊహలల్లుకొనుచుండగా చీకటి నిశ్శబ్దపు పొరలను చీల్చుకొనుచు దూరము నుండి ఒక గుర్రము సకిలింపు వినవచ్చెను. శ్మశానపు నిప్పు కణికల గ్రుడ్డి వెలుగులలో దూరము నుండి ఒక పెద్ద గుర్రము పరిగెత్తుకొని వచ్చి జూలు విదల్చుచు తల ఊపి చెవులు నిక్కించి తన ముందు నిలబడెను. కూర్చున్నవాడు లేవకయే మందస్మితము చేసి లోకాయతుడు, ఓరి ఎంత సర్వాంగ సుందరముగా సాధించితివి అని ఆ గుర్రము ముట్టెను నిమురుచు పై పెదవి పట్టి లాగెను. దాని క్రిందనున్న ఆముదపు గింజ జారిపడెను. గుర్రము కేసి అయి నమస్కరించి నిలచెను. లోకాయతుడు, ఎంత చక్కని గుర్రము రూపము ధరించినను గాడిద కూత నీకు ప్రాణ విపత్తుగా వేచి ఉన్నదని మరువకుము, జాగరూకుడవై మెలగుము. కేసి, గురుత్తమ, నాకు కౌశిక మంత్రసిద్ధి కూడా లభించినది, పరీక్షించుకొంటిని. బహుళ అష్టమి నాటి రాత్రి గుడ్లగూబను పట్టి తిని దాని కన్నుల రక్తముతో అంజనము పట్టి పెట్టుకొంటిని. చీకటిలో తాళపత్ర గ్రంథములను చదువగలిగి తిని. అక్షర పంక్తి బాగుగా కనిపించుచున్నది. శిలల లోపలి పొరలు, వృక్షముల స్కందముల లోపలి భాగములు, దేహముల లోపలి సప్తధాతువులు పొరలతో రంగులతో కంటికి కనిపించుచున్నవి. నడచుచున్న భూమి లోపల ఉన్న అస్థికలు శల్యములు గాలిలో వలె కనిపించుచున్నవి. ఇక నాకు విషాహార మంత్రములు, విషప్రయోగ మంత్రములు, విషకీటక చికిత్స, శత్రువులపై పాములను తేళ్లను ప్రయోగించుట నేర్పినచో చాలును. ఇంత మాత్రము విద్యలున్నచో నేను ఈ బ్రహ్మావర్తమున జయింపలేనిది లేదు. దూరము నుండి నిశీధాకాశమున ఒక చుక్క వంటి ఎర్రని వెలుగు కనిపించెను. కన్ను మిరుమిట్లు గొనెను. రాత్రి పగలైనట్లుండెను. సంభాషణ మాపి ఇద్దరును దాని వంక చూచుచుండిరి. అది పెద్దది అయి మహాజ్వాల రూపమున తమ శిరస్సుల మీదుగా గగనమును ఆరోహించుచుండెను. కేసి గజగజ వణకిపోయెను. లోకాయతుడు, నీవు జయింపలేనిది లేదంటివి. ఎన్ని మహావిద్యలు నేర్చినను పిరికివాడు జయింపడు. చూచితివా మహాజ్వాలలు? జ్వాలామాలాకులమైన భూతము మెల్లగా మన వైపునకు ఆకర్షింపబడుచున్నది. దానికి కారణము నీ భయమే. భయము ఆపదలను ఆకర్షించును. తాంత్రిక విద్యలో పరప్రయుక్తములైన శక్తులు భయకారణముతో ఆకర్షింపబడి చంపును. నీచుడా, భయపడకుము. నేను నిశ్చలుడను గనుక ఇది మన మీదుగా దాటిపోవును. మహాజ్వాలలతో దిక్కులు నిండి కందినట్లు ఎర్రబడెను. గండకీ నది, రాళ్లగుట్టలు, వృక్షములు, మంగళములోని లాజలు కట్టెల మంటల వెలుగులో కనిపించినట్లు రూపములు కట్టుకొన్నవి. ఆకాశ మార్గమున ఆ మంటల నడుమ పెద్ద స్ఫులింగము గద వంటి ఆకారముతో వారిపై నుండి తాళ ప్రమాణమెత్తున దాటిపోయెను. మంచు పొరలతో జిల్లుమని తాకుచున్న చలి అంతయు కొన్ని క్షణములు వేసవి ఎండలోని సుడిగాలిగా మారి తేలిపోయెను. మరల చీకటులు క్రమ్మెను. లోకాయతుడు కొన్ని క్షణములు ధ్యానమున కన్నులు మూసి తెరచి ఇట్లనెను, ఇది గదాధరి అను కృత్య. జరాసంధుడు అహోరాత్ర దీక్షలో 3 సంవత్సరములు దీనిని సాధించెను. మొదటి ప్రయోగముగా సుబల విద్యాపీఠమునుద్దేశించి వాయవ్యమునకు ప్రయోగించెను. వాని సంకల్పము ఫలవంతమయ్యనా ఇక యవన విద్యాపీఠం ఉండదు. అది ఉన్న చోట అర్ధయోజనము లోతున గుంట ఏర్పడి పరిసరములు దగ్ధమై గుంటలోని నీటిలో కరగిపోవును. ఈ యవనుల భవితవ్యం ఎట్లున్నదో, యవనులు మిగిలిరా జరాసంధుడు జంకినట్లే, యవనులు పోయిరా చండకౌశికులు జయించినట్లే. దీని పరిణామమును బట్టి కాలపురుషుడు నా కర్తవ్యమును నిర్ణయించుగాక అన్నాడు. క్రీడామయుడు 8th నెంబర్ అయిపోయింది.